హాయ్ హలో ఏపీ ఎండోమెంట్కి ప్రిపేర్ అవుతున్నారా? ఉద్యోగం సాధించాలని కోరిక ఉందా? ఇప్పటి నుంచి ప్రిపేర్ అయితే ఉద్యోగం వస్తుందని ఆలోచిస్తున్నారా? ఎస్, నా మాటల్లో అయితే ఇప్పటి నుంచి ప్రిపేర్ అయితే ఉద్యోగం వస్తుంది, కానీ ఒక్క కండిషన్. ఆ కండిషన్ ఏంటో, ఎలా చదవాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎక్కడి నుంచి ప్రారంభించాలి అనే పూర్తి అవగాహన ఈ వీడియోలో కల్పిస్తాను. కల్పించే ముందు ఒక చిన్న మాట, బిఫోర్ గోయింగ్ టు డీటెయిల్ అనలిటిక్స్, ఇట్స్ మై హంబల్ రిక్వెస్ట్ టు ఆల్ ది aspirant, please do like and subscribe my channel. If there is a time, please share this video to all the aspirant. So right, మనం ఏపీ ఎండోమెంట్కి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి అందరికీ ఒక సందేహం ఉంది. సార్, నేను ఎప్పటి నుంచి ప్రిపేర్ అయితే నాకు ఉద్యోగం వస్తుందా? ఎస్, నేను ఇప్పటి నుంచి ప్రిపేర్ అయితే నాకు ఉద్యోగం వస్తుందా అంటే ఎస్ వస్తుంది, కానీ ఒక్క కండిషన్. నా సమాధానం వస్తుందనే, కానీ ఒక కండిషన్. ఏంటి కండిషన్? ఈ వీడియోలో బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూస్తే మీకు సంపూర్ణమైన అవగాహన వస్తుంది. ఫస్ట్ థింగ్ మనం గమనించాల్సింది, ఏపీ ఎండోమెంట్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, ఇది మనం గమనించాల్సింది. ఎండోమెంట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అంటే గ్రేడ్ 3 అంటాం. సో దీనికి సంబంధించిన ఆగస్టు 15న మనకి నోటిఫికేషన్ వస్తుంది, రైట్. మరి మన చేతిలో ఇంకా ఎన్ని రోజులు ఉన్నాయి? ఒక 25 డేస్ ఉంది. సో రైట్, మన చేతిలో ఇంకా 25 డేస్. ఒకవేళ ప్రిలిమ్స్ నిర్వహిస్తే మినిమం 3 months టైం ఇస్తారు, అంటే అది ఒక 90 డేస్. ఓకే, 90 డేస్ వేద్దాం, అంటే దాదాపు 100+ మన చేతిలో ఉన్నాయి. ఈ 100 డేస్ సరిగ్గా మనం ప్లాన్ చేసుకుంటే ఈజీగా మనకి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. ఎస్, నేను ఇప్పటి నుంచి ప్రిపేర్ అయితే నాకు అవకాశం ఉంది అంటే 100కి 100% ఉందమ్మా. సిలబస్ పైన మీకు సంపూర్ణమైన అవగాహన ఉండాలి. ముందు మనకి సిలబస్లో ఏముంది తెలుసుకోవాలి. ఫస్ట్ థింగ్ మీరు తెలుసుకోవాల్సింది సిలబస్. ఎక్కడ పేపర్ 1 మనకి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అనేది ఒక సబ్జెక్ట్ ఉంటుంది. పేపర్ 2 హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్. ఈ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ, హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టంలో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అంటే రీజనింగ్కి సంబంధించినటువంటి టాపిక్స్ చదివితే చాలు. ముఖ్యంగా డాటా అనలిసిస్ పైన ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ జనరల్ స్టడీస్లో ముఖ్యంగా మనం గమనిస్తే హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, ఎకనామీ, ఇవి ఇండియాకి సంబంధించిన ఇండియన్ హిస్టరీ, ఇండియన్ పాలిటీ, ఇండియన్ జాగ్రఫీ, ఇండియన్ ఎకనామీ. అలాగే ఏపీ హిస్టరీ, ఏపీ జాగ్రఫీ, ఏపీ ఎకనామీ. తర్వాత సైన్స్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఓకేనండి. అలాగే జీకే ప్లస్ కరెంట్ అఫైర్స్. ఓకే, ఇవి చదివితే చాలు. సో వీటి నుండి మనకి ఎక్కువ క్వశ్చన్స్ వస్తుంది. ముఖ్యంగా మనం ఫోకస్ చేయాల్సింది జీకే అండ్ కరెంట్ అఫైర్స్. ఓకే, మనం దేనిపైన ఫోకస్ చేయాలో కూడా నేను మాట్లాడతాను. అయితే హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టంలో 12 చాప్టర్స్ ఉంటాయి. ఈ 12 చాప్టర్స్ అంటే మనకి జాబ్ డిసైడ్ చేసే సబ్జెక్ట్ కూడా హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ అవుతుంది. ఎలా సారంటే 12 చాప్టర్లో రామాయణం, మహాభారతం, భాగవతం, హిందూ పురాణాలు, అలాగే దేవాలయ ఆగమాలు, తర్వాత సిద్ధాంతాలు, తర్వాత ఈ ఆలయ వనరులు, ఇన్కమ్, ఆదాయ వనరుల గురించి చదవాలి, ల్యాండ్ రికార్డ్స్ గురించి చదవాలి, తర్వాత కార్యనిర్వహణ అధికారి గురించి చదవాలి. ఇలా టోటల్గా 12 చాప్టర్ల పైన మనకి. అయితే 12 చాప్టర్లు ఎక్కువగా దేని నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయంటే మహాభారతం నుంచి వస్తుంది. దాదాపు 20 నుంచి 25 క్వశ్చన్స్ మహాభారతం నుంచి వస్తుంది. అయితే ఈ 12 చాప్టర్లు మనం చదివేటప్పుడు ఏదైనా ఒక చాప్టర్ మనం చదవాలంటే అది మహాభారతం కావచ్చు, రామాయణం కావచ్చు, లేదా సో ఇవన్నీ స్టోరీ బేస్డే కాబట్టి ఈజీగా చదువుకోవచ్చు, ఈజీగా నేర్చుకోవచ్చు. కానీ అవి మైండ్ మ్యాపింగ్ రూపంలో మనం చదవగలిగితే చాలు, ఈజీగా మనం మార్క్స్ సంపాదించవచ్చు. సో ఈ 12 చాప్టర్ని మనం 100 సరిగ్గా ప్లానింగ్ చేసుకుంటే, అయితే ఎలా సరే ప్లానింగ్ అంటే మినిమం మీరు గుర్తుపెట్టుకుంటామా, పెర్ డే 6 to 8 hours కానీ చదవగలిగితే, 6 to 8 hours కానీ మీరు చదవగలిగితే ఖచ్చితంగా మీ యొక్క సిలబస్ కంప్లీట్ అవుతుంది. తర్వాత రెండోది ఏం చేయాలంటే సెల్ఫ్ టైం టేబుల్ వేసుకోవాలి. ఈ సెల్ఫ్ టైం టేబుల్ అనేది ఎలా ఉంటుంది అంటే, మార్నింగ్ నేను ఏ సబ్జెక్ట్ చదవాలి,
అయితే ఈవినింగ్ ఏ సబ్జెక్ట్ చదవాలి, ఆఫ్టర్నూన్ ఏంటి 9 ఏంటి, అంటే ముఖ్యంగా ఒక 60 days మీరు ఒక ప్లాన్ చేసుకోండి. అంటే ముఖ్యంగా మనకి తెలుసుకుంటే 60 days ప్లానింగ్లో ఏంటంటే ఈ 60 days ప్లానింగ్లో మనకు అవుట్ ఆఫ్ 100 days ఉన్నాయి. 60 daysలో మార్నింగ్ నేను ఏం చదవాలి గుర్తుపెట్టుకోండి. మార్నింగ్ నేను ఖచ్చితంగా కొత్త టాపిక్ మాత్రమే చదువుతాను అని ఫిక్స్ అయిపోండి మెంటల్గా. మార్నింగ్ న్యూ టాపిక్ చదవాలి గుర్తుపెట్టుకోండి. తర్వాత ఆఫ్టర్నూన్ ఉంటుంది. ఆఫ్టర్నూన్ మనం ఏదైతే మార్నింగ్ చదివామో ఈ మార్నింగ్ సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ కూడా మనం ప్రాక్టీస్ చేయాలి. దీనికి కంప్లీట్ బిట్స్ అయితే దాదాపు 1,00,000 వరకు మనం బిట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఈవినింగ్ మనం ఏదైతే ఒక టాపిక్ చదివో ఈవినింగ్ అంటే మార్నింగ్ అని న్యూ టాపిక్ అది పేపర్ 1 కావచ్చు, పేపర్ 2 కావచ్చు. ఈవినింగ్ ఏం చేస్తారు, ఒకవేళ పేపర్ 1 అయితే దానికి ఆల్టర్నేట్ పేపర్ అయితే మీరు చదువుతారు. ఆల్టర్నేట్ సబ్జెక్ట్. సో ఎనదర్ సబ్జెక్ట్ అని రాస్తాను, లేదంటే చూడండి ఎనదర్ టాపిక్ ఆర్ ఎనదర్ సబ్జెక్ట్ ఏదైనా కావచ్చు. సో అది ఈవినింగ్ టైంలో. మళ్ళీ ఈవినింగ్ టైంలో ఏదైతే చేస్తారో అదే నైట్ టైంలో మీరు ఏం చేస్తారంటే మళ్ళీ దానిపైన ప్రాక్టీస్ బిట్స్ ఏవైతే ఉన్నాయో ఆ టాపిక్ పైన ప్రాక్టీస్ బిట్స్ రాయాలి. ఎలా చేస్తే అంటే ఒక రోజు ఒక 2 అంటే మీరు ఇక్కడ ఉన్నటువంటి టోటల్ టైమ్స్ 6 to 8 అవర్స్లో ఒక మినిమం చూడండి. ముఖ్యంగా ఇప్పుడు సార్ నేను మార్నింగ్ మహాభారతం చదివాను, మహాభారతంలో 18 పర్వాలు నేను మార్నింగ్ సెక్షన్లో కంప్లీట్ చేయలేను కదా, అప్పుడు నా పరిస్థితి. ఎస్, మహాభారతంలో మీరు ఆది పర్వమే చదివారు, ఆది పర్వం ఒక 2 గంటలు చదివారు, ఆ 2 గంటలనే ఆఫ్టర్నూన్లో ఆది పర్వం నుంచి ప్రాక్టీస్ బిట్స్ చేయండి. సరే అలా సబ్జెక్ట్ వైజ్ కూడా ఉన్నాయా, టాపిక్ వైజ్ కూడా ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయా, ఉంది కదా మన ప్లాట్ఫామ్ పిఆర్ అకాడమీ అనేది. సో ఇంకా ఎక్కడైతే ఎలా సిలబస్ ఉందో నాకు తెలియదు, కానీ మన పిఆర్ అకాడమీ అయితే అదే విధంగా ఉంది. సో ఆది పర్వం చదివారు, ఆది పర్వంకి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్ చేస్తారు. ఆఫ్టర్నూన్ మీకు ఇష్టమైన హిస్టరీ కానీ, ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, బయాలజీ కానీ, లేదు అంటే పాలిటీ కానీ, జాగ్రఫీ కానీ ఏదైనా, లేదా జీకే కానీ చదివేది, జీకే నుంచి ప్రాక్టీస్ బిట్స్ చేస్తారు. ఇలా చేసి రోజుకు ప్రతి ఒక్క రోజు ఒక సబ్జెక్ట్, ఒక టాపిక్, ఒక సబ్జెక్ట్ ఇలా చేసుకుంటే ఖచ్చితంగా మీకు సంపూర్ణమైనటువంటి అవగాహన వస్తుంది. రెండోది ఏంటంటే, మూడోది వెయిటేజ్ మార్క్స్ ఉన్నటువంటి టాపిక్స్ పైన, సబ్జెక్ట్ పైన దృష్టి పెట్టాలి. వెయిటేజ్ మార్క్స్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ స్టడీస్లో వెయిటేజ్ మార్క్స్ దేని నుంచి వస్తుంది, జీకే నుంచి వెయిటేజ్ మార్క్స్ వస్తుంది, కరెంట్ అఫైర్స్ నుంచి మార్క్స్ వస్తుంది. తర్వాత ఇండియన్ హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, ఎకనమీ, దీంట్లో టోటల్గా ఎన్ని లెసన్స్ ఉన్నాయి, ఎన్ని రోజుల్లో నేను కంప్లీట్ చేయాలి, ఒక ప్రణాళిక వేసుకుని చదివితే చాలు, సరిపోతుంది. వెరీ 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 ఇంపార్టెంట్. తర్వాత రెగ్యులర్ ఒక టైం టేబుల్, సెల్ఫ్ అనేది టైం టేబుల్ వేసిన తర్వాత సెల్ఫ్ మోటో అనేది చాలా ఇంపార్టెంట్. సో మీ యొక్క సెల్ఫ్ మోటో ఏంటంటే టైంకి ఎడిక్ట్ అవ్వడము. ఈ టైంకి ఏంటంటే ఖచ్చితంగా ఆ రోజు ఆ టైంలో ఆ సబ్జెక్ట్ చదవాల్సిందే, అది పూర్తి చేయాల్సింది. ఇలాగని ఒక ప్రణాళిక చేసుకుని ఒక 21 days నుంచి 30 days చేస్తే అది అలవాటుగా మారిపోతుంది. ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి 60 daysలో మీరు కంప్లీట్గా కోర్స్ ఇక్కడ కంప్లీట్ అవుతుంది, సిలబస్ కంప్లీట్ అవుతుంది. తర్వాత మిగిలిన ఇంకా మనకి అక్కడ 60 days పర్ఫెక్ట్ ప్లానింగ్ అయిన తర్వాత ఎన్ని సబ్జెక్టులు కంప్లీట్ అయ్యాయి, ఏ టాపిక్స్ కంప్లీట్ అయ్యి ఒక పేపర్ మీద మనం రాస్తుంటాం కదా, ఇంకా ఏది కాలేదో మిగిలినటువంటి టైంని మళ్ళీ ఒక 30 days 40 days కానీ అలా ప్లానింగ్ చేస్తే 100% మన సిలబస్ కంప్లీట్ అవుతుంది. సో మనకి మనమే గురువు అవుతాం, మనకి మనమే శిష్యులు అవుతాం. సో మీకు మీరే గురువు అవ్వాలి, మీకు మీరే శిష్యులుగా భావించి ప్రతి ఒక్క టాపిక్ నాలో ఎంతవరకు మెరుగుపడుతుంది, ఏ క్రైటీరియాలో డెవలప్మెంట్ జరిగింది ఏంటి అని తెలుసుకొని మీరు ఎలా చదవగలిగితే మీకు కంప్లీట్గా కోర్స్ కంప్లీట్ అవుతుంది, ఈజీగా మార్క్స్ వస్తుంది. అయితే ఈ రోజు నుండే నేను ఎండోమెంట్ గ్రేడ్ 3కి క్లాసులు తీసుకొని చదువుతాను. మీకు నచ్చిన దగ్గర క్లాస్ తీసుకోండి. లేదు పిఆర్ వన్ ఆఫ్ ది బెస్ట్ అకాడమీ, పిఆర్ అకాడమీ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ అకాడమీ, దీనిలో టెస్ట్ సిరీస్ ఉన్నాయి, మెటీరియల్ ఉన్నాయి, ప్లస్ వీడియో క్లాసెస్ అన్నీ ఉన్నాయి కాబట్టి మన దగ్గర తీసుకుంటారంటే తీసుకోండి, చాలా మంచిది. ఇంకా అంటే ఎక్కువ మార్క్స్ రావడానికి వన్ ఆఫ్ ది బెస్ట్ కోర్స్ ఏదంటే పిఆర్ అకాడమీ. ఎందుకంటే మన మెటీరియల్ అదే విధంగా ఉంటుంది, దానికి ప్రతి ఒక్క టాపిక్ సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా మేము అందిస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఇది యూస్ఫుల్ అవుతుంది. అది మీరు గమనించగలగాలి.
చేయాలి. సో కాబట్టి ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఇది ద బెస్ట్ కోర్స్ అవుతుంది. అందుచేత ఎలా ప్లానింగ్ చేసుకుంటే తర్వాత ఈ 60 days తర్వాత ఎంతవరకు మీరు కంప్లీట్ చేశారు, ఏ టాపిక్స్ మిగిలాయి, ఇంకా ఏమైనా కంప్లీట్ చేయాల్సి ఉన్నాయి అనేది మీకు తెలుస్తుంది. తర్వాత మిగిలిన ఇంకో 30 days 40 days ప్రణాళిక చేసుకుని వెళ్తే అప్పుడు మిగిలిన టాపిక్స్ కంప్లీట్ అవుతుంది. అప్పటికి ఇంకా టైం ఉంటే ఒక 10 days 15 days ఎగ్జామ్ టైం ఉంటే క్విక్ రివిజన్ చేసుకుంటే సరిపోతుంది. ఎలా 3 అంచెల విధానంలో 3 స్టెప్ బై స్టెప్ 3 steps కానీ మీరు ప్లానింగ్ చేసుకుని వెళ్తే ఖచ్చితంగా మీ సిలబస్ 100% కంప్లీట్ అవుతుంది, మీకు ఈజీగా మార్క్స్ వస్తుంది. సో ఇప్పటి నుంచి చదివితే ఉద్యోగం వస్తుంది అంటే ఒక్క మాట చెప్తున్నాను, ఇంతకు ముందు నుంచి చదివిన వాళ్ళకి ఉద్యోగం వస్తుంది, ఇప్పటి నుంచి ప్రిపేర్ అయిన వరకు ఉద్యోగం రాదు అని ఎక్కడా కూడా లేదు. అలా ఎవరు శాసనం చేయలేదు, ఎవరికి అది సొత్తు కాదు. సో ఎవరైతే ఒక నిష్ఠతో ఒక దృఢమైనటువంటి సంకల్పంతో ఒక సమయం పాలనతో పాటు చదువుతారో వారిదే ఉద్యోగం. అంటే టైంకి ఒక ఎడిక్ట్ అయ్యి ఒక సర్టైన్ ప్లానింగ్ చేసుకుని చదువుతారో అది ఇంతకు ముందు నుంచా ఇప్పటి నుంచి అనేది కాదు. సో ఒక టైం పర్ఫెక్ట్ ప్లాన్ చేసుకుని చదివితే వారిది ఎక్కువ మార్కు, దానికి బెస్ట్ కోర్సు, బెస్ట్ సిలబస్, బెస్ట్ మెటీరియల్ కానీ చదవగలిగితే ఈజీగా మార్క్స్ అయితే వస్తుంది, ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది. దీనికి ద బెస్ట్ అయితే మేము అందిస్తున్నాం. పిఆర్ అకాడమీలో తెలుగు మీడియంలో కోర్స్ అయితే ఉంది. పేపర్ 1 పేపర్ 2కు సంబంధించిన కంప్లీట్ కోర్స్ ఉంది, మెటీరియల్ ఉంది. ఓన్లీ పేపర్ 2 కావాలని కూడా ఉంది. నాకు జనరల్ స్టడీస్ పైన అవగాహన ఉంది సార్, పేపర్ 2 ఇస్తే చాలంటే పేపర్ 2 ఉంది. సో ఇంగ్లీష్ మీడియం మెటీరియల్ అండ్ టెస్ట్ సిరీస్ ఉంది, తెలుగు మీడియం మెటీరియల్ అండ్ టెస్ట్ సిరీస్ ఉంది. మీకు ఏది నచ్చితే అది తీసుకోండి. సో చూడండి ఎంత పక్క ప్రూఫ్తో పాటు నేను ఇస్తున్నాను. సో కంప్లీట్ వీడియోస్, కంప్లీట్ కోర్స్ అయితే ఇవ్వడం జరిగింది. లేదు సార్ మేము వీడియో మెటీరియల్ చూడాలంటే క్లాసెస్ చూడాలంటే డెమో క్లాసులు కూడా ఉన్నాయి, చూడండి. లేదు ఇంకా మీకు సిలబస్ ఏమైనా డీటెయిల్ కావాలి అనుకుంటే ఈ వాట్సాప్ నెంబర్కి ఒకసారి మెసేజ్ చేస్తే మీకు ఖచ్చితంగా మేము మెటీరియల్ కూడా పంపిస్తాం, శాంపుల్ మెటీరియల్ మీకు ఈజీగా అర్థమవుతుంది. సో దిస్ ఈజ్ ద డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది. ఇప్పటి నుంచి ప్రిపేర్ అయితే ఉద్యోగం వస్తుందంటే 100కి 100% వస్తుంది. ఇంతకు ముందు నుంచి ప్రిపేర్ అయిన వారికి మాత్రమే ఉద్యోగం వస్తుందంటే అది తప్పు. ఇప్పటి నుంచి కూడా మీరు ప్రయత్నించి పోరాడితే ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది. సో వీడియో కానీ యూజ్ఫుల్ వర్త్ఫుల్ అనిపిస్తే మరికొంతమంది షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. హోప్ యూ అండర్స్టాండ్ క్లియర్లీ. థ్యాంక్ యూ.